ప్రధాన అంశాలని ఇప్పుడు చూద్దాం. ఇక ఈనాడు విషయానికి వస్తే నూతన ఇసుక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసే యోచనలో సర్కారు ఉంది. ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా పాలసీ, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అధికారులు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటల డెడ్ లైన్. అంటే ఈ డెడ్ లైన్ కి అర్థం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, అక్రమ రవాణాదారుని ఎవరైతే చూసినట్టు వెళ్ళిపోతున్నారో వారికి మాత్రం 48 గంటల డెడ్ లైన్ విధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ టైంలో వారు ఆ జాబ్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవడమా లేదా సక్రమంగా ఇక నుంచి నడుచుకోవడమా ఏంటి అనేది వారి విజ్ఞతగా వదిలేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 48 గంటల డెడ్ లైన్ తర్వాత రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే పక్క రాష్ట్రాల విషయం కూడా చూసుకుంటే ఇసుక అక్రమ రవాణాల విషయానికి వస్తే చాలా అడ్డదిడ్డంగా క్వారీలో ఇసుక తవ్వి అటు అంటే ట్రాక్టర్లలో టిప్పర్లలో తరలిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఇసుక విధానానికి సంబంధించి తెలంగాణలోనూ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి దానిపైన ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం తప్పిదాలని ఎత్తి చూపిస్తూనే రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. మరి ఈ కొత్త ఇసుక విధానం ఏ విధంగా ఉండనుంది, దీని కార్యాచరణ ఏంటనేది ముందు తెలిసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం. సో త్వరలో మరో 2 గ్యారంటీ హామీలు అమలు అన్నట్టు ఇక్కడ గవర్నర్ తమిళసై అయితే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెప్తున్న ఏవైతే 2 హామీలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఉచిత కరెంట్, అలాగే 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలోనే అమలు చేస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అంతేకాకుండా 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అయితే మెరుగుపరచడానికి కూడా కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో గవర్నర్ ప్రసంగించడానికి ఈ అసెంబ్లీ సమావేశంలోనూ ఆవిడకి అనుమతి లభించలేదు. అలాగే ఎటువంటి గణతంత్ర వేడుకలు కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఆవిడని ఆహ్వానించిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చాక ఫార్మాలిటీ ప్రకారం అన్ని చేస్తూ వస్తుంది. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టి ఆయన విధానంలో చెప్తున్నాను. సో ఏంటంటే ఆవిడ ప్రసంగంలో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ని పొగుడుతూనే తీసుకొచ్చిన స్కీమ్స్ చాలా బాగున్నాయని చెప్తూనే ఒక విజన్ డాక్యుమెంట్లా ఉందన్న విమర్శ అయితే ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఆల్రెడీ 2 పథకాలు అమల్లో ఉన్నాయి, మరో 2 పథకాలు అమల్లోకి వస్తాయి, 6 గ్యారంటీస్ పైన ప్రధానంగా ఫోకస్ చేశామని ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి మరో 2 పథకాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయని ప్రజల్లో ఆసక్తి ఇంకా బలపడింది. ఇక మరో అంశం తీసుకుంటే కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం, కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి కేఆర్ఎంబీ అంశం. ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. మీడియాతో ఇష్టాఘోష సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఆ చిట్ చాట్ సందర్భంగా పలు కీలక అంశాలని ఆయన ప్రస్తావించారు. అందులో కేసీఆర్ పైనైతే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ లాంటి వారని ఆయన విమర్శించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అధికారాన్ని కోల్పోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది. అయితే కాళేశ్వరం అంశాన్ని ప్రతి ప్రెస్ మీట్లోనూ మీడియాతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కాళేశ్వరం గురించి లేవనెత్తుతూ 1 కాదు 4 కాదు ప్రతి పిల్లర్ కుంగిపోయింది, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం అంతా అవినీతిమయం అని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నివేదిక ఆధారంగా ఈ విమర్శలు చేస్తూ ఉంది. అయితే ఈ కాళేశ్వరాన్ని కనుమరుగు చేయడానికి, డైవర్ట్ చేయడానికి కేఆర్ఎంబీకి అప్పగించొద్దు అంటూ ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్న వ్యాఖ్యని మనం చూస్తూ ఉన్నాం. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మూడ్ మారుతోంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం. సో ఏదైతే ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే ఇక్కడ ఇండియా టుడే ఏదైతే సర్వే నిర్వహించిందో, మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే నిర్వహించిందో దాంట్లో అయితే స్పష్టంగా తెలిసింది. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోని ప్రజలైతే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతుగా ఉన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు ఖాయమని కూడా ఇక్కడ మనం స్పష్టమైన వార్త చూసుకోవచ్చు. సో వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరి. సో టీడీపీకి అలాగే 17 ఎంపీ సీట్లు అయితే ఖరారైనట్టు ఇక్కడ తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వైసీపీకి అయితే కేవలం 8 మాత్రమే దక్కుతాయి అన్నట్టు కూడా ఇక సర్వేలో మనకి స్పష్టంగా తెలిసిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే షర్మిల జగన్ పై చేసిన వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. సో మళ్ళీ జగన్ వస్తే మీ భూములు ఖర్చానే. సో రాష్ట్రంలో మరోసారి వైసీపీ పాలన వచ్చిందనుకో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల భూములను కానీ ఆస్తులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం
దొంగతనం చేస్తుంది, కబ్జా చేస్తుంది అని ఇక్కడ స్పష్టంగా ఉంది. పొలాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, అన్ని సర్కారు గుప్పెట్లోనే పెట్టుకుంటుందని కూడా స్పష్టంగా ఉంది. సో కట్టుబట్టలు కూడా దోచేస్తారు, జాగ్రత్త. సో చేతికి మట్టి బిందె ఇచ్చి వెండి బిందెలు దోచేస్తారు అని కూడా వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. ఇక మరో అంశాన్ని చూద్దాం. రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది, ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం. షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత, జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అంటే కేంద్ర సహకారం తప్పనిసరి. అంటే ఇప్పుడు కూటమి విషయానికి వస్తే బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన అని అందరూ అంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం ఢిల్లీ టూర్లో ఉన్నారు. అధికారంలో లేని మాజీ సీఎం కూడా ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. ఏంటంటే కేవలం పొత్తులో భాగంగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించి చంద్రబాబు బీజేపీతో చేతులు కలపడానికి ఢిల్లీ వెళ్ళారని ఒకవైపు అంటుంటే, వీళ్ళు వెళ్ళిన తరుణంలో అంటే ఇప్పుడు ఎన్నికల ముందే విభజన హామీలు, రాష్ట్రానికి రాజధాని ఏది, ఆంధ్రాకి స్పెషల్ స్టేట్, ప్రత్యేక హోదా, ఇవన్నీ ఇప్పుడే గుర్తొచ్చాయని ఎవరైనా అంటారేమో, విమర్శిస్తారేమో అన్న భయంతో జగన్ ఢిల్లీ టూర్ చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీకి పయనమయ్యారన్న వార్తను కూడా మనం వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు రాష్ట్రం కోసం మళ్ళీ బీజేపీ ఎన్డీఏలో కలవక తప్పదు అని చంద్రబాబు ఫీల్ అవుతున్నట్టుగా ఆ వ్యాఖ్యను మనం చూస్తూ ఉన్నాం. అయితే మోడీ 3.0 ఖాయం అనిపిస్తోంది. పైగా వాళ్ళే పిలుస్తున్నారు, ఏపీకి మంచి జరిగే వీరుంది, మైనార్టీల ఆందోళన చెప్పానన్న చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తున్నాం. అయితే బీజేపీలో చేరడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బీజేపీ అంటే కేంద్ర పెద్దలే చంద్రబాబును పిలిపించుకున్నారు కూటమి గురించి మాట్లాడడానికి అన్న అర్థాన్ని ఈ వ్యాఖ్యలో మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆశాలపై దుష్మశాన పర్వం. సో ఉద్యోగ భద్రత కోసం ఏపీలోని ఆశా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు బహిరంగ వాళ్ళని భారీగా మోహరించి అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈడ్చి పారేసిన దృశ్యం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆడవాళ్ళని కూడా పోలీసులు ఎలా ఈడ్చుకెళ్తున్నారో కూడా మనం చూసుకోవచ్చు. కేవలం ఉద్యోగ భద్రత కోసమే తాము చేస్తున్న పోరాటాన్ని పోలీసులు ఉక్కుపాదం మోపారని కూడా ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మహిళలన్నీ లేకుండా కాళ్ళు చేతులు పట్టి ఈడ్చివేత, 12 డిమాండ్లతో చలో విజయవాడకు ఆశా పిలుపులు. సో మహాధర్నాకు వెళ్లకుండా పోలీసులు అయితే వాళ్ళ అడ్డుకున్నారనే మనం చెప్పొచ్చు. సో ఇది ప్రధానంగా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోడికత్తి కేసు ఏదైతే ఉందో అందులో నిందితుడైన శ్రీనివాస్కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే కొన్ని షరతుల మీదే అతనికి బెయిల్ మంజూరు చేసినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా వార్త కనిపిస్తుంది. సో ప్రతి ఆదివారం ముమ్మడివరం పిఎస్లో హాజరు కావాలి, మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశం. సో ఈ బెయిల్ మంజూరైన క్రమంలో ప్రతి ఆదివారం ఒక పిఎస్లో, ముమ్మడివరం పిఎస్లో అయితే అతను వెళ్ళి సంతకం చేయాలని, అలాగే మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు కానీ ఈ న్యూస్కి సంబంధించిన ఎలాంటి వార్తలు కానీ బయట చెప్పకూడదని అయితే ఇక్కడ హైకోర్టు స్పష్టంగా చెప్పి మరి బెయిల్ మంజూరు చేసినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. మరో వార్త, ఢిల్లీలో వాలిన జగన్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే ఈ రోజు ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో అలాగే ఇతరత్ర కేంద్ర పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో ఎప్పటిలాగే విభజన హామీల గురించి, ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చించే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. మరి చర్చించిన తర్వాత అసలు ఆ పెద్దలు ఏం చెప్పారన్న విషయం మాత్రం ఇప్పుడు ఒక బయటకి అయితే రావడం లేదు. జగన్ ఈ కారణంగా వెళ్ళారు, ఈ కారణంగా మాట్లాడారు అన్న మాటలు మాత్రమే ప్రస్తుతానికి బయటకు వస్తున్నాయి. మరి బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి, అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ. మరి అమిత్ షా కూడా షాతో కూడా వరుసగా అటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు భేటీల తర్వాత మరి ఈ రోజు జగన్ మోడీతో భేటీ అయిన తర్వాత ఏ పెద్దలతో భేటీ అవుతారు, ఏమేమి చర్చిస్తారు, చర్చించిన వాటికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలని చెప్పుకోవచ్చు. సో వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మేడిగడ్డకి సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. డిజైన్ నిర్మాణం నిర్వహణే ముంచింది. సో ప్రస్తుతం మేడిగడ్డకు వచ్చిన లోపాలు ఏవైతే ఉన్నాయో, మేడిగడ్డలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిజైన్ అలాగే నిర్వహణలోని మూల కారణమైన అందులో లోపం అదే అని చెప్పి ఇక్కడ స్పష్టంగా వార్త కనిపిస్తుంది. సో మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్ట్స్, ప్రస్తుతం తాజాగా వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో వెలువడిన వార్త అయినా ఇది కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఓషరం మనిషి, ఆయన ఎక్స్పెరిమెంట్స్ అని. సో మనం ఇందాక చూసుకున్న పత్రికలో కూడా ఇదే వార్తనైతే ప్రధానంగా తీసుకున్నారు. సో ప్రస్తుతం కేసీఆర్ అయితే ఒక ఎక్స్పైర్డ్ అయిన మెడిసిన్ అని, ఆయనకి మందు లేదని చెప్పేసి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో గవర్నర్ ప్రసంగానికి రాలే, ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా. సో ఈ సమావేశానికి కేసీఆర్ హాజరు కావట్లేదని, సో బీఎస్సీ మీటింగ్ ఏదైతే జరిగిందో దానికి కేసీఆర్ స్థానంలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే హాజరయ్యారని, ఇక రేపు ఎల్లుండి ఆయన మనవడు కూడా సమావేశానికి హాజరవుతారు, ప్రవేశిస్తారా
అతన్ని లోపలికి అనుమతిస్తారా అన్నట్టయితే సీఎం ఇక్కడ ఒక ప్రశ్న అయితే తలెత్తారు. సో ఇది కేసీఆర్కి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక మరో అంశం సేమ్, హామీలన్నీ నెరవేరుస్తాం. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. ఆవిడ ప్రసంగంలో పలు కీలక వ్యాఖ్యల్ని కూడా చేశారు. అయితే ప్రతి పైసా ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి పైసా ప్రజలకే ఉపయోగిస్తామని ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే రైతు భరోసా, రుణమాఫీ, కులగణనకు కట్టుబడి ఉన్నామని కూడా ఆవిడ చెప్పారు. ఇక గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. అయితే సంపద సృష్టించి అది ప్రజలకే వినియోగిస్తామని కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇక మరో వార్త చూస్తే బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు, మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరుగుతుందని ఫైర్. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన డూప్ ఫైట్ విషయానికి వస్తే అంతరార్థం ఏమిటి అంటే, ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ని దుమ్మెత్తి పోసింది, కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కేవలం మాటలు మాత్రమే చెప్తుంది. అంటే అది కేవలం ఒక డూప్ ఫైట్ అని దాన్ని ఆ అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు జరగబోయే మనం ఫేస్ చేయబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండే సీన్ లేదు, కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా బీజేపీలో చేరిపోండి, ఆ పార్టీకి కాలం చెల్లిపోయింది అన్న వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం, ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనది. ప్రభుత్వ నోటీస్కు అరవింద్ కుమార్ రిప్లై. సో ఏదైతే ఈ రేస్ ఫార్ములాకు సంబంధించిన అవినీతి ఏదైతే జరిగిందో సుమారు 53 కోట్లు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో దానికి సంబంధించి పూర్తి బాధ్యతనైతే ఇప్పుడు కేటీఆర్ పైన పెట్టినట్టు అరవింద్ తెలుస్తుంది. సో అయితే ప్రభుత్వం ఆయనకు నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. సో కేటీఆర్ చెప్తేనే ఆయన ఆదేశాల మేరకు 53 కోట్లు నిధులు అయితే కేటాయించినట్టు అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ఎస్, మరో వార్తను చూస్తున్నాం. మీ బ్లాక్ పేపర్ మాకు దిష్టి చుక్క, కాంగ్రెస్ పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్. బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా, ప్రతిపక్షాల చర్యలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్య. ఉభయ సభల్లో వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్, శ్వేతపత్రం రిలీజ్ చేసిన బీజేపీకి కౌంటర్ గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్. ఎస్, ప్రతిదానికి శ్వేతపత్రం అనేది విడుదల చేస్తూ ఉంటారు, అది ఆనవాయితీ అనుకోవచ్చు, అది ఫార్మాలిటీ అనుకోవచ్చు. అయితే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బ్లాక్ పేపర్ని ప్రవేశపెడితే దానికి మోడీ కౌంటర్గా ఏమి ఇచ్చారంటే, మేము స్వాగతిస్తున్నాం, మీరు ఏం చేసినా మేము స్వాగతిస్తున్నాం, మీ బ్లాక్ పేపర్ని దిష్టి చుక్కగా స్వీకరిస్తున్నాను అంటూ ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సో ఇలా ఆసక్తికరంగా పెద్దల సభలో జరిగింది. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలు అని చెప్పొచ్చు. ఇక్కడ బ్యానర్ వార్తల్లో చూసుకుంటే నేటి నుంచి నాగోబ జాతర, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లిలో జరగనున్న నాగోబ జాతర ఏదైతే ఉందో మేడారం తర్వాత ఇదే అతిపెద్ద జాతర అని కూడా చెప్పొచ్చు. సో 3 రోజులు అట్టహాసంగా జరగనున్న ఈ జాతర అయితే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు. సో అందులో పాల్గొన్న భక్తులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క చర్యలు చేపట్టినట్టు కూడా పటిష్ట బందోబస్తు కూడా తీసుకున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు అనమాట. ఇక దిశాల ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా గవర్నర్ ప్రసంగాన్ని మనం చూసుకోవచ్చు. సో గత 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్ప, ఆర్థిక రంగంలో క్రమశిక్షణ లోపం, నిర్లక్ష్యంగా వనరుల వినియోగం. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 9 ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేశారని, రాష్ట్రంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని విచ్చలవిడిగా ఉపయోగించారని, మొత్తం చెట్లని సర్వనాశనం చేశారని ఇక్కడ తెలుస్తుంది. సో ఇది సమావేశాలు 4 రోజులే. నేడు గవర్నర్ స్పీచ్ పై ధన్యవాద తీర్పం, 10న అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, 12న చర్చ, 13న ఆమోదం. సో ఇవి సమావేశాలకు సంబంధించిన వార్తను కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్న వార్త అని చెప్పుకోవచ్చు. మరో అంశాన్ని చూద్దాం. రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్, కానిస్టేబుల్ నుంచి జేటీసీ వరకు బదిలీలు, ప్రక్షాళనపై మంత్రి పొన్నం ఫోకస్, ఆర్డీఓలు ఎంవీఐ పోస్టుల పైన దృష్టి, అవినీతికి తావుండకుండా చేసే ఆలోచన అన్న వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. కేవలం రవాణా శాఖనే కాదు, ప్రతి శాఖలోనూ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నుంచి ప్రక్షాళన అనే ఒక ప్రణాళికని అమలు చేస్తూ వెళ్తోంది. ఏదైతే ఎవరైతే డ్యూరేషన్ కి మించి ఆ పదవిలో కొనసాగిన, ఆ ఉద్యోగంలో కొనసాగిన వాళ్ళకి తక్షణం రిజైన్ చేయమని ఆర్డర్స్ ఇస్తూ వాళ్ళని బదిలీ చేస్తూ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని నియమించడానికి కార్యాచరణ రూపొందిస్తూ అది ముందుకు సాగుతుంది. ఇప్పుడు మంత్రి రవాణా శాఖకి ఎవరైతే సంబంధిత మంత్రి ఉంటున్నారో ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు ఈ రవాణా శాఖలో కూడా బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది పైరవీలకు బ్రేక్, కానిస్టేబుల్ జేటీసీ వరకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రతిరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే మేడిగడ్డ లోపాలకు సంబంధించిన వార్తల్ని చూసుకున్నాం. అయితే ఇది వరకు మనకు తెలిసింది ఏంటంటే కేవలం 7 బ్లాక్ ఏదైతే ఉందో అది మాత్రమే డ్యామేజ్ అయిందని మనకు తెలిసింది. సో ఇప్పుడు 1 కాదు 4 పిల్లర్లు డ్యామేజ్ అయినట్టు కూడా ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. సో అన్ని 7వ బ్లాక్ చెందిన స్ట్రక్చర్లే.
సో దీంట్లో అవినీతి ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద రుజువు అయితే మనకు అవసరం లేదని కూడా చెప్పొచ్చు. సో సబ్ కాంట్రాక్ట్ సంస్థ కట్టినట్టు వెల్లడి. సో అంచనా కన్నా 2,472 కోట్లు ఎక్కువ వ్యయం. సో పనులు జరగకపోయినా, పనుల్లో అక్రమాలు జరిగినా కూడా దానికి సంబంధించిన అంచనా కన్నా సంబంధించిన నిధులనే ఎక్కువగా విడుదల చేసినట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో వరద ప్రభావంపై కూడా కనీసం స్టడీ చేయకుండా దాన్ని నిర్మించారు అని చెప్పుకోవడానికి ఇక్కడ మనకి పిల్లర్లు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్లోకి పట్నం సీఎం రేవంత్ ను కలిసిన మహేందర్ రెడ్డి దంపతులు. సో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు అయితే సీఎం రేవంత్ రెడ్డి కలిసారు. ఈ క్రమంలోనే వాళ్ళు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది ఇమేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు. మహేందర్ రెడ్డి దంపతులు సీఎం ని కలిసి భేటీ అయిన విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక కొత్త శాండ్ పాలసీ అంటూ అక్కడ ఇంతకుముందు మనం చూసినట్టుగా కొత్త ఇసుక విధానం అని మనం ఇంతకుముందు మరో పత్రికలో చూసినట్టుగా ఇక్కడ కొత్త శాండ్ పాలసీ అని పెట్టారు. అయితే గత ప్రభుత్వ విధానంలో అవకతవకలు జరిగాయి, అనేక స్థాయిలో అక్రమాలు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ శాండ్ పాలసీపై స్టడీ చేయాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పలు రాష్ట్రాల్లోని పాలసీకి సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైన రేవంత్ రెడ్డి ఫోకస్ చేసే అవకాశాన్ని ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరో గులాబీ నేత రెడీ. సీఎం రేవంత్ తో 10 నిమిషాలు ఏకాంతంగా భేటీ, సంప్రదింపుల్లో పాజిటివ్ స్పందన. సో మరో గులాబీ నేత అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో నేత కాంగ్రెస్ లోకి చేరుతున్నట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయన ఎవరైతే చేరనున్నారో ఆయన 10 నిమిషాలు రేవంత్ రెడ్డితో అయితే భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత స్పందన ఎలా ఉంది అంటే పాజిటివ్ గానే స్పందన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ గులాబీ నేత ఎవరు అన్నది మనకి ఇంకా తెలియాల్సింది. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలో చూసుకున్న వార్తలను కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రతి పత్రికలోనూ చూసుకున్నట్లయితే మేడిగడ్డ ఒకటి, అలాగే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలే అని చెప్పవచ్చు. సో ఇవి వాటి పత్రికలోని ప్రధాన వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.